ఈ గొడవ పడే వాళ్ళు అనగానే మీకు అర్థమైపోలా. గొడవ పడతావా? తప్పు కదా. నేను యేసుప్రభు చేర్చాడు కదా. నీ సహోదరుడే కొన్ని సీన్ మంచిడు కాదండి, కానీ దేవుడు అంటున్నాడు ప్రేమించు, ప్రేమించు. నీ సహోదరుడు ఎన్నిసార్లు పొరపాటు చేస్తారు సీన్? 77 సార్లు చేస్తాడు సీన్. మంచిడు అనుకున్నావా? నిన్నేమంటున్నాడు? ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు. అంటే ఒక సహోదరుడు ఒకసారి తప్పు కాదట. అది బైబిల్ చెప్పిన టాప్ సీక్రెట్. ఈడు నీకు అలాగ దెబ్బేస్తూనే ఉంటాడు, నువ్వు పొగై. ప్రేమ, ప్రేమ, ప్రేమ అన్నిటినీ కప్పును. ప్రేమ అదండి. ఈ స్టేజ్కి నువ్వు ఎప్పుడైతే వచ్చావో వెంటనే నిన్ను ఆయన తీసుకెళ్ళిపోతాడు. చాలు ఆయన. క్రీస్తు మనసు, క్రీస్తు స్వరూపము నీ యందు ఏర్పడిపోయింది. ఇద్దరు నిందించారు దొంగలు. యేసుప్రభు ఏమన్నాడు? సైలెంట్గా ఉన్నాడు. ఎంత మంచోడండి. ఏమే నిందించి నన్ను ఇలా అడుగుతావా? నువ్వు పరదేశంగా నువ్వు రాదు, నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు. అప్పుడే నిందించిన, అప్పుడే క్షమించాడండి. ఎంత మంచిదండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నేను మీతో చెప్పేది, దేవుడు చెప్పేది ఒకటే. మనమంతా కలిసి హైదరాబాదుని మార్చేయాలి. మనమంతా కలిసి ఇంకా అనేక మందిని తీసుకొని రావాలి. మీరే విడిపోయారు అనుకో, మీరు క్రీస్తు సంబంధులు కారు.